సంతోషం. జయము నిత్యంబర ఈ సినిమాకి సంబంధించి ప్రమోషనల్లో భాగంగా ఈరోజు ఓ 2 క్యారెక్టర్ల పాటు థియేటర్ ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తున్నాం. దీనికి మేము పిలవగానే వచ్చిన వకంత వంశీ గారికి, అనిల్ రావుపూడి గారికి, మా అన్న దర్శకులు కొరటాల శివ గారికి చాలా థ్యాంక్స్. వీళ్ళకన్నా ముఖ్యంగా మేము గట్టిగా చెప్పాల్సింది మీడియా వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్. ఎందుకంటే మేము చేసిన ప్రయత్నాన్ని బాగా ముందుకు తీసుకెళ్ళారు. ఛానల్స్లో లైవ్లు కానీ, స్పెషల్ ప్రోగ్రాంలు కానీ, ఉదాహరణకి చెప్పుకోవాలంటే TV9లో సాంగ్ సినిమా రిలీజ్ అవ్వకముందులే 2nd పొజిషన్కి వచ్చింది. అన్ని ఛానల్స్ వాళ్ళు స్పెషల్గా దసరాకి అన్ని ప్రోగ్రామ్స్ చేశారు మాతో. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నమస్కారం. జయము నిత్యంబర అనే ఈ సినిమాని JD చక్రవర్తి గారు నా దగ్గర పంపించారు. ఏదో మొదలు పెట్టేశాం. ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఒకతనే శివరాజ్ కనుమూరి. ఆయన సినిమా మీద ఉన్న ఆయనకి ప్రేమ, ఆయన క్రూనే మొత్తం, వాళ్ళ బావ కావచ్చు, వాళ్ళ మావయ్య కావచ్చు, వాళ్ళ తమ్ముడు కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, అందరూ కష్టపడి ఈ సినిమాని మొత్తానికి ఫినిష్ చేశారు. అందరూ కష్టపడి ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు డైరెక్టర్ గారు వీడియో పోస్టర్ అని కొత్తగా పేరు పెట్టి, మరి అది గ్రామర్గా కరెక్టో కాదు ఆయన తెలియపోయినా మేము పెట్టేసాం దానికి వీడియో పోస్టర్ అని ఒక పేరు. అది చూపించారు. చాలా బాగుందని డైరెక్టర్ గారికి చూపిస్తే చాలా బాగుందా అన్నారు. మీరు రిలీజ్ చేసి అంత బాగుందా సార్ అని అడిగాను. నవ్వి అర్థమైంది, రేపు పెట్టుకో అన్నారు. ఆయన రిలీజ్ చేయడంతో చిన్న ఊపు మొదలైంది. ఆ తర్వాత అంతా మీకు తెలిసిందే, సుకుమార్ గారు సాంగ్ రిలీజ్ చేశారు. అది 1 మిలియన్ వ్యూకి వెళ్ళిపోయింది. చాలా ఆనందం. బాగా సాంగ్ను బాగా ప్రమోట్ చేశారు. చాలా సంతోషం. దాని తర్వాత తత్కాలని ఒక క్యారెక్టర్ని సునీల్ గారు రిలీజ్ చేశారు. దాని తర్వాత అడప ప్రసాద్ గారి క్యారెక్టర్ పెద్దవంశీ గారు చేయాలి, కానీ సడన్గా షూటింగ్ మా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆయన షూటింగ్ వెళ్ళిపోవడంతో డైరెక్ట్ రిలీజ్ చేసాం. ఈరోజు జీవ గారి క్యారెక్టరు, పోసాని గారు, గుంటూరు పంతులు గారు ఆయన క్యారెక్టర్ పేరు, జీవ గారి క్యారెక్టర్ పేరు పితా గారు. ఈ 2 క్యారెక్టర్లతో పాటు థియేటికల్ ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ చేయడం జరుగుతుంది.